పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించగా సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం కౌన్సిల్ సమావేశంలో 44 అంశాలను ప్రవేశపెట్టగా సభ్యులు వాటిని ఆమోదించారని అట్టి పనులను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ పాల్గొన్నారని పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసులు కోరారని తెలియజేశారు. ఈ సమావేశంలో కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ సప్లైలో ఉన్నటువంటి లీకేజ్ మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లించడానికి, అదేవిధంగా గతంలో పిలిచినటువంటి టెండర్ వర్క్లకు సంబంధించి కొత్తగా పిలిచిన టెండర్లను అన్నింటినీ కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్కు సంబంధించి గతంలో రిపేర్ చేయించడం జరిగింది. ఆ రిపేర్ చేయించడంలో వాటిని కూడా కౌన్సిల్ ఆమోదంతో చెల్లించడానికి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా టెండర్స్ పిలిచినవి కూడా ఫైనలైజ్ చేసి మొత్తానికి అన్ని అంశాలు ఒక ఫర్నిచర్కి సంబంధించిన అంశం తప్ప మిగిలిన అన్ని అంశాలు కూడా ఆమోదించడం అనేది జరిగింది. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశానికి సంబంధించిన అంశాలలో ముఖ్యంగా 44 అంశాలు ఉన్నాయి. దానిలో 43 అంశాలు పాస్ చేయడం జరిగింది. ఒకటి దాన్ని అంటే ఎస్టిమేషన్ మరి రీఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఈ సమావేశానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మరియు ఎంఆర్ఓ, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. అలాగే ఐసీజీఎస్కి సంబంధించిన వారు కూడా రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే కౌన్సిలర్స్ అడిగిన వాటికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఎస్పీ గారికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సీసీ కెమెరాలు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టినవి కొన్ని షార్ట్ సర్క్యూట్ ద్వారా కాలిపోయినందువల్ల మళ్ళీ మున్సిపల్ తరఫున పెట్టమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కానివ్వండి, అలాగే ఎక్కడెక్కడ పెట్టాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారే మనకు ఇస్తామని చెప్పారు. అలాగే ఎంఆర్ఓ గారికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించినవి కూడా 1600 వరకు పెండింగ్ ఉన్నాయి. 600 వరకు అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే సిఐ గారు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన ఒక పికప్ పాయింట్ ముందు ఉన్నది, అలాగే మంచినీళ్ళ బావి దగ్గర ఒకటి ఉన్న 2 బారీ గేట్స్ను కూడా మున్సిపల్ తరఫు నుంచి క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని విషయాలు అంటే ఇప్పుడు జూన్ ఎండింగ్ కాబట్టి జూలై వర్షాకాలం రాబోతుంది కాబట్టి కౌన్సిలర్స్ కూడా దాదాపు వర్షాకాలానికి సంబంధించిన శానిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయడం జరిగింది. అలాగే సెప్టిక్ ట్యాంకులకి జాలి పెట్టడం అలాంటి కొన్ని చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవన్నీ తీసుకుంటామని, అలాగే ఈ శానిటేషన్కి సంబంధించిన కొన్ని, అలాగే రాబోయే వర్షాకాలం కాబట్టి హరితహారానికి సంబంధించిన కూడా టెండర్ ప్రాసెస్కి కూడా తొందరగా చేయాలి, కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో ఉన్న ఇంతకుముందు టెండర్ అయిన వాటిని కూడా అప్రూవల్ చేసుకోవడం జరిగింది. అవి దాంట్లో దాదాపు 2 కోట్ల వరకు వర్క్లు ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తి కావాలి. లేనట్టయితే కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వారి సూచనలు గమనిస్తూ అధికారులు కూడా ముందుకెళ్ళాలని కోరినాము. అలాగే ముఖ్యంగా ఎస్పీ గారు వచ్చి సీసీ కెమెరాలని కాకుండా తమ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా మా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది. అలాగే వారికి సహాయ సహకారాలు మాకు అందిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సీసీ కెమెరాలను కూడా తప్పకుండా మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేస్తాము. అలాగే టవర్కి సంబంధించిన 4 సైడ్లు, అలాగే మార్కెట్కి సంబంధించిన దగ్గర కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి రైతు బజార్కి వచ్చి రైతు బజార్ మున్సిపల్ ఆధ్వర్యంలో నడిచే మున్సిపల్ మార్కెట్కి షిఫ్ట్ చేయడానికి కూడా ఎస్పీ గారు ఒకసారి మార్కెట్కి వచ్చి చూస్తూ ఉన్నారు. అది మండే రోజు వస్తూ ఉన్నారు. తప్పకుండా దాంట్లో షిఫ్ట్ చేసినట్టయితే ఇది పట్టణం అనేది ఇప్పుడు దాదాపుగా 1,20,000 జనాభాతో ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ముందు కూడా ఎక్కువ రద్దీ కాకుండా
చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షిఫ్ట్ చేస్తామని ఎస్పీ గారు చెప్పాడు. తప్పకుండా ఇలాంటి సూచనలు ముందు అందరికీ ఇవ్వాలని, అలాగే మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా రమ్మని చెప్పడం జరిగింది. అలాగే ఈ సమావేశానికి సంబంధించి దాదాపు అన్ని అంశాలు పాస్ అవున్నాయి. అలాగే కౌన్సిలర్స్ కూడా దాదాపుగా శానిటేషన్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, దానికి సంబంధించిన టెండర్లు కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేయాలని ఆదేశించారు.